UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఈవీఎంలు ధ్వంసం చేశారో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళిన తర్వాత ఈవెన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ముందస్తు బెయిల్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఈవీఎంలు ధ్వంసం చేశారో ఆ కేసులో ముందస్తు బెయిల్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆయనకి బెయిల్ అనేది మంజూరైంది. ఈ బెయిల్ దేనికోసం అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సీఏ మీద దాడి చేశారు. అదే కేసు మీద ఆయన్ని జైల్లో వేయడం జరిగింది. జైల్లో వేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించడం జరిగింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంచోడు కాబట్టి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆయన్ని ఇంత రకంగా హింసించడం అనేది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఏదైతే సీఐ మీద దాడి చేశారో ఆ దాడి కేసులో ఆయన్ని జైల్లో వేయడం జరిగింది. అదే కేసులో ఇప్పటిదాకా 70 రోజులు పైగా ఆయన జైల్లో ఉండడం జరిగింది. ఎలాంటి షరతుల మీద బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది అనేది హైకోర్టు ఇప్పుడు మనం చూద్దాం. 50,000 వరకు ఫైన్ వేయడం జరిగింది. ఈవెన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇండియా దాటి వెళ్తే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది. ఇంకోటి ఏంటంటే వారానికి ఒకసారి స్టేషన్ హౌస్ మాస్టర్ దగ్గరకు వచ్చి ఆయన సైన్ చేయడం, ఎవ్రీ వీక్ సైన్ చేయాలన్నట్టుగా కోర్టు అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్తో బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి. ఈవెన్ ఇప్పుడు టీడీపీ అక్కడ మాచర్లలో ఉన్న టీడీపీ సభ్యులు కానీ, టీడీపీ కూటమి కానీ, ఎన్డీఏ కూటమి కానీ వీళ్ళందరూ చాలా మంది చాలా తీవ్రంగా కోపంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్న తర్వాత, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న తర్వాత టీడీపీ నాయకుల పైన కానీ, ఆయన ఆస్తుల పైన కానీ బాగా అరాచక పరిపాలన అందించారని చెప్పొచ్చు మాచర్ల నియోజకవర్గంలో. ఈవెన్ బోండా ఉమా గారు కానివ్వండి, దేవినేని ఉమా గారు కానివ్వండి, బుద్ధ వెంకన్న గారివ్వండి, మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన మాచర్లో వెళ్ళడం జరిగింది. అక్కడ మాచర్లో వెళ్ళడం కూడా ఆయన వాహనాల పైన వీళ్ళు దాడి చేయడం జరిగింది. అంత ఈజీగా వదిలిపెడతారనేది మనం అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి సభ్యులు. అక్కడ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. ఆయన అయితే అసలు వదలని చెప్పుకోవచ్చు. ఆయన ఏదైతే అక్రమాలకు పాల్పడ్డాడో, ఏదైతే అక్కడ కూడా టీడీపీ ఆఫీసులన్నీ దాడి చేయడం జరిగింది. ఈవెన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ అన్న కానీ వీళ్ళిద్దరు చేసిన అరాచకాలు అంతా ఇంత కావు. కళ్ళెదుటే అరాచకాలు జరిగినా కానీ ఎవరు క్వశ్చన్ చేయని పరిస్థితి. ఈవెన్ ఎవరైనా ప్రశ్నిస్తే కానీ వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, ఇంకోటి చేయడం కానీ ఇలాంటివి చాలా చేసుకుంటూ వెళ్ళారు. ఈవెన్ మొన్న మనం ఎలక్షన్స్ అప్పుడు మనం చూసుకున్నట్లయితే మాణిక్యాలరావు గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద ఎలాంటి దాడులు చేసి ఆయనకే వీడియో కాల్ చేసి చూపించడం అనేది అది కరెక్ట్ కాని పరిస్థితి మనం చూసాం. ఇంత అరాచక పరిపాలన అందించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మాచర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు కానీ, టీడీపీ అనుచరులు కానీ వీళ్ళందరూ చాలా కోపంగా, ఇంకా ఆ కోపం అనేది ఇంకా చల్లారలేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆయన మీద ఏదో ఒక కేసు ఇప్పుడు లేని కక్ష సాధింపు చర్యలు అంటారు కదా, అలాంటివి కాకుండా ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులనే మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ అదే ఏదో ఒక కేసు మీద ఆయన లోపల పంపించాలని ధ్యేయంతో మళ్ళీ కూటమి సభ్యులు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఒక 1 మంత్ తర్వాత కూడా మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి జైలుకి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద చాలా ఫోకస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈవెన్ జోలకంటి బ్రహ్మానంద గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఎటువంటి కేసులు ఉన్నా కానీ, ఎటువంటి ఇది ఉన్నా కానీ, ఎటువంటి తవ్వకాలు జరిగినా కానీ, ఎటువంటి అక్రమాలు పాల్పడ్డా కానీ తొందరగా మీకు పోలీసులకు అప్పచెప్పండి అన్నట్టుగా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే పని మీద పోలీసులు కానీ వాళ్ళందరూ కానీ కేసుల కోసం మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని లోపలేయడానికి కోసం వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి మనందరం వేచి చూద్దాం. ఈవెన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 1 మంత్ అయినా బయట తిరుగుతారా, లేకపోతే మళ్ళీ ఆయన జైలుకి వెళ్తాడా అనేది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.